ప్రస్తుతం మనమైతే హైదరాబాద్లో ఉన్న బాచ్పల్లి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే అతిపెద్ద భారీగా అగ్ని ప్రమాదం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫర్నిచరే కాదు డబ్బులు ఉన్నాయనేసి కూడా అంటున్నారు. సో చాలా వరకు అంటే చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళైనా ఫర్నిచర్ షాప్స్ పెట్టిన వాళ్ళైనా సరే ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్నారు. కానీ ఒక్క అగ్ని ప్రమాదంలో ఒక్క రాత్రిలో అంత నష్టపోయారు. తీవ్రంగా నష్టపోయారనేసి బాధితులు కూడా బాధపడుతున్నారు. అసలు ఎవరైనా ఈ అగ్ని ప్రమాదం వెనకాల మనుషులుండి చేపించారా ఏంటి? ఒకసారి అయితే బాధితుల దగ్గరికి వెళ్ళి ఏ టైం వరకు జరిగింది, ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మాట్లాడదాం, తెలుసుకుందాం. అమ్మా ఇక్కడ ఎప్పుడు ఏ టైంలో జరిగిందంటారు? నైట్ 11 అయింది. నైట్ 11 అయింది. ఓకే, ఆ టైంలో ఎవరు ఉంటారు కదా, మరి ఎలా చూసారు ఏంటి? జొమాటో వాళ్ళు వెళ్తా మా వాళ్ళని కేకేశారు. వైర్లు కాలుతని కింద రాలి పడతాయి చూసుకోండి అని. వాళ్ళు ఉరుకుతా వచ్చి ముందుండి కేకలు పెట్టారు. వైర్లు తగలబడుతున్నాయి, బయటికి రండి. ఓకే, లేసాం, సడన్ గా లేసాం. చూస్తే ఇంకా అప్పటికే స్ప్రెడ్ అయిపోయింది. కరెంటు వైర్లు కాలి పడిపోతానే ఉన్నాయి, ఆగలేదు. ఇటు స్పీడ్ గా 4 షాపులకు అంటుకున్నాయి, ఇటు 4 షాపులకు అంటుకున్నాయి. ఇంకా మేము లేసి మా వాళ్ళందరూ చచ్చిపోతారని భయం వేసింది. వాళ్ళు మమ్మల్ని కేకేసి లోపలికి రాలేకపోయారు. వాళ్ళు రోడ్డు మీద నిలబడిపోయారు కేకలేసి. మేము లేచి వెనక్కి ఉరుకుతా వెళ్ళిపోయాం. వెనక్కి వెళ్ళిపోయి ఇటు పక్క వాళ్ళని వీళ్ళని అటు పక్క వాళ్ళని అందరు కొడుకొని నిద్రపోతున్నాం. అందరినీ కేకలేసాం మేము. నేను మా ఆయన వెనక్కి వెళ్ళి అందరు కొట్లకి వెళ్ళిపోయాం. వాళ్ళకి పొగలు గమ్మి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. ఎటు వెళ్ళాలంటే ముందుకు వచ్చే వైర్లు ఉన్నాయి కదా, అందుకని అందరినీ వెనక్కి రండి అని కేకలేసాం. వీళ్ళని కేకేయాలన్న పిచ్చిలో మేమేం అంటుకోలే. అప్పటికే చాలా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, ఏం లేదు. ఇంట్లో సామాన్లు, బట్టలు, బంగారం, డబ్బులు మొత్తం వదిలేసుకొని వెనక్కి వెళ్ళిపోయాం. అందరికి వెనక్కి దారి ఉంది, ప్రతి ఒక్క షాప్ ఉంది. అందరూ వెనక్కి వచ్చేసారు. అందరూ వచ్చేసారు. ఎంతవరకు నష్టం జరిగింది? మొత్తం 24 షాపులు కాలిపోయినాయి. 24 షాపులు. అందరు షాపుల్లో ఉండేవాళ్ళమే, మేము షాపుల్లోనే ఉంటాం. రూములు కట్టుకొని బ్యాక్ సైడ్ ఉంటాం. వెళ్ళడానికి మాకు వెనక్కి అవకాశం ఉంది కాబట్టి మేము అందరం బతికాం. ఎవరికైనా ప్రాణ నష్టం ఏం లేదు. ఆస్తి అంతే. మొత్తం బిజినెస్ అంతా లాస్ అయిపోయాం. మేము చేసేదే ఇది, వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళం. అందరిది ప్రాబ్లమే, మన ఒక్కళ్ళది కాదు. 24 షాపులు. అప్పటికి ఫైర్ ఇంజిన్లకు ఫోన్ చేసాం, పోలీసులకు ఫోన్ చేసాం. నైట్ వచ్చారు. ఇంకా పబ్లిక్ ఎక్కువ హెల్ప్ చేశారు మాకు. చాలా 2000 మంది వచ్చారు. మొత్తం ఫుల్గా రోడ్లు పట్టలేదు. చాలా హెల్ప్ చేశారు. మమ్మల్ని లాక్కపోయారు, వాటర్ ఇచ్చారు, ఏడ్చి పడిపోయిన వాళ్ళని తీసుకెళ్లారు, ఫుడ్ పెట్టారు, బాగా చూసుకున్నారు. పబ్లిక్ బాగా వచ్చారు, అసలు చాలా హెల్ప్ చేశారు. నైట్ అంతా ఉన్నారు మా దగ్గరే, అందరు మా దగ్గరే ఉన్నారు. డబ్బులు బంగారం అంతా కాలిపోయిందా? ఇంకా తీసుకోవడానికి లేదు, అవకాశం లేదు. వెనక్కురికాము. అవన్నీ చూసుకుంటా ఉంటే మనుషులు చచ్చిపోయేవాళ్ళు. అవన్నీ చూసుకుంటా ఉంటే ఇంకా ఎక్కువ టైం లేదు. పక్కన వాళ్ళకి ఏదన్నా అయ్యిద్ది, అక్కడ వాళ్ళకి అయ్యిద్దని అందరు చచ్చిపోతారని భయంతో ఉన్నాం. కానీ ఇవన్నీ తీసుకోవాలన్న థాట్ రాలేదు. అవి తీసుకుంటా ఉంటే టైం వేస్ట్ అయింది కదా. ఆల్రెడీ అప్పటికే స్ప్రెడ్ అయిపోయింది. చాటేజ్ వల్ల వైర్లు పడతాయి కింద మొత్తం. వాళ్ళు బయట ఉండి కేకేశారు, మేము వెనక్కి వెళ్ళి కేకేసాం. ఎటోళ్ళు అటు పారిపోయాం, వెనక్కి వెళ్ళిపోయాం. అందరం వెనక్కి వెళ్ళిపోయాం. వెనక ప్లేస్ ఎక్కువ ఉంది మాకు. ఎంత డబ్బుల వరకు నష్టపోయి ఉంటారు? ఒక్కొక్క షాప్కి 45 లక్షలు, 40 లక్షలు. అది మాకంటే వెనక మరి ఏమీ లేదమ్మా, మొత్తం కాలిపోయింది. అంత బంగారం కానీ పిల్లల బట్టలు, పుస్తకాలు
మొత్తం వండుకునేవి కానీ మొత్తం కాలిపోయినాయి అమ్మ. మాకంటే ఏమీ లేదమ్మా. మరి ఎవరైనా సహాయం చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సరే గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా సహాయం చేస్తున్నారా? ఎవరన్నా కానీ దారిన పోయి అన్నం ఇస్తున్నారమ్మా. తెలిసిన వాళ్ళు వచ్చి మా దగ్గర సరుకు తీసుకున్న వాళ్ళు ఒక ఆయన వచ్చి నా కారణం ఇంతమ్మా అని ఇచ్చిపోయాడమ్మా. పాప ఒక ఆయన ఒక 5,000 డబ్బులు నాకు ఇచ్చిపోయాడు. నాకు హెల్త్ బాగా లేకపోతే డాక్టర్ గారు కూడా ఫీజు తీసుకోలేదు. ఓకే, 5,000 దాకా అయితే వద్దమ్మా వెళ్ళిపోమ్మా, నీ పరిస్థితి బాగాలేదు కదా వెళ్ళిపోమ్మా అని చెప్పి ట్రీట్మెంట్ చేశాడు, తీసుకోలేదు. అదే మా దగ్గర. మరి ఎలా ఉంటున్నారు? ఇన్ని రోజులు 2 రోజులు అయింది కదా, సో ఉండేదానికి రూమ్ కూడా లేనట్టు. మా దగ్గర ఆటోలు తోలుకునే వాళ్ళు ఉండేవాడు కుర్రోళ్ళు. వాళ్ళే చూడలేక సాయంత్రం దాకా షాప్ కాడే ఉంటున్నాము. పోతూ తీసుకొని వెళ్తున్నారు. ఆ రేత్రి వాళ్ళ ఇంట్లో పడుకుంటున్నాము. పొద్దున్నే షాప్ కాడికి వస్తున్నాం. ఎవరో ఒకళ్ళు మాకు సాయం చేయకుండా ఉంటారా ఇంకా అనేసి అనుకుంటున్నాము. ఇది చిన్న చితికైతే కాదమ్మా. ఎవరైనా సాయం చేయడానికి రోడ్డు మీద పోయేవాళ్ళు బియ్యం కూరగాయలు అని ఏదో ఒకటి అన్నం మంచినీళ్ళు అందించగలుగుతున్నారు. బట్టలు తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి అవి ఎన్ని రోజులు వస్తాయి? మాకు 1 పూట 2 పూటలు. మరి మాకు ఆధారం జీవనం కావాలి కమ్మ. మరి 50-60 లక్షలు నష్టపోయి ఉండాము అందరం. గవర్నమెంటే దయతలిచి కొంచెం ముందుకొచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము అదే అడుగుతున్నాం. కాస్త నిలబడటానికి మాకు కాస్త షాప్ వేసి పెట్టి కాస్త ఆధారంగా నిలబడితే మా పని మేము చేసుకుంటాం. అదే కోరుకుంటున్నాం అమ్మ. పోయిన నష్టం అయితే ఎవరు తీసుకురారు. అంతా కూడా మేము అడగట్లేదు. కాస్త మేము నిలబడాలా, నిలబడేవాళ్ళు మాకు కావాలా. వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎవరొకళ్ళు వచ్చి ముందుకు సాయం అందరూ కలిసి అనుకుంటే అయ్యిద్ది. ఈ చిన్న పిల్లలు చదువుకుంటున్నారు. వీళ్ళని మాతో పాటు ఎన్ని రోజులు ఇప్పుడు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ 14వ తారీఖు పెట్టారు. ఈ అమ్మాయి ఆర్ట్ ఇక్కడ పోయింది. మరి అది ఎత్తుక్కోవాలి. ఆ అమ్మాయిని రాపియాలి. ఆ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుంది, బోర్డ్ ఎగ్జామ్. ఆ అమ్మాయి పుస్తకాలు కాలిపోయినాయి. ఆ పిల్ల చదవటానికి అవకాశం లేదు. ఇది అనుకోకుండా సడన్గా జరిగిపోయింది. నేను చేసింది నువ్వు చేసింది కాదమ్మా. ఎట్ట జరిగిందో జరిగింది. దీని వెనకాల ఎవరన్నా మనుషులు ఎవ్వరు లేరమ్మా. ఎవ్వరు లేరు. ముందు షాపులు మా వాళ్ళే. మాకు ఒకటే కులం, పక్క ఊర్లోళ్ళం. మేమేం ఒకటే ఏం అనుకోవడం ఏమీ లేదమ్మా. వ్యాపారం చేసుకుంటాం. ఎవరు బతుకాళ్ళు ఏదన్నా అయితే కలిసి కట్టుకు ఉంటాం. ఒక మాట మీదే ఉంటాం, ఒకసాటే పోతాం. అట్లా మాలో మాకేం తగులు గొడవలు ఏమీ లేవు. మా పటేల్ సార్ కూడా చాలా మంచి ఆయన. మీ పటేల్ చాలా మంచి వారు అనేసి అంటున్నారు. ఏ విధంగా మీకు ధైర్యంగా నిలబడ్డారు? మాకు కరెంట్ పోస్ట్లో కరెంట్ ఇచ్చాడు. మమ్మల్ని చాలా సార్లు ఇబ్బంది, జాగ్రత్త అయ్యా, కరెంటు రోడ్డు మీద ఉంటున్నారు, బతుకు తెరువుకి వచ్చారు, జాగ్రత్తగా ఉండండి, బతకండి బాగా. ఇప్పుడేమంటున్నారు? ఈ అగ్ని ప్రమాదం అగ్గి వచ్చారు, పలకరిచ్చారు. కాస్త మాకు అన్నం అన్ని సహకారాలు చేస్తున్నారు. భయపడొద్దు, మధ్యాహ్నం పూట పంపిస్తున్నారు కూడా. నేను వస్తాను మీ కాడికి, కంగారు పడొద్దు అంటున్నారు. చేస్తున్నారు. షాపులు కూడా వేసుకోండి, ఉండండి అంటున్నారు.